ఏంటి చాలా సెక్సీగా ఉన్నావు. సరే లోపలికి వెళ్ళి టీ పట్రా. చూసారా సార్ మా రొమాన్స్ అనుకుంటే మీ తప్పది. ఇది మా మ్యానరేజ్. చిన్నప్పటి నుంచి నాకు వీక్నెస్ పెదం కొరుక్కోవడం. దానికి చిన్నప్పటి నుంచి ఎవరిని చూస్తే అన్న దానికో వీక్నెస్. ఈ వీక్నెస్ మేనేజ్ చేయలేక మన రేష్మి దగ్గరికి వెళ్ళి అంతే చెప్పుతో కొట్టేసింది. చిన్నప్పుడు స్కూల్లో అంతే. రామప్రసాద్ నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏం కావాలి అడిగింది. మేడం దగ్గరికి వెళ్ళి మేడం నాకు ఒక్కసారి అన్నాను అంతే చెద కొట్టేసింది. ఇలా కానీ కొట్టానంటే మా నాన్న తీసుకొచ్చానంటే మా నాన్న కూడా మిమ్మల్ని అన్న మా నాన్న నన్ను ఇద్దరు కలిపి కొట్టింది. ఏమే టీ పట్రా. గో పని ఆవిడ రాగానే ఒకసారి పంపించు. దేనికి? తొడ్డానికి. అవునా? ఇదిగో పాలాడు రాగానే ఏంటి ఏంటంటే బిల్లియాలడికి మా ఫ్రెండ్కి సారీ చెప్పమని చెప్పాడు. దేనికి? మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాడికి అన్నవాడు ఆడు ఫీల్ అయ్యాడు. నేను చెప్పా మ్యానరిజం అనేది. అదేంటి? ఆయనకి నిజంగానే సరిగ్గా చేశానే అర్థం కాలేదు ఆడికి. మొన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు పెదవు కొరకామంటగా. నాకు తెలుసు కదా పెదం కొరుకోవడం వీక్నెస్ అని. నీ పెదవు కొరుకోవడం కాదు దాని పెదవు కొరకామంట కదా. అంటే నాదనుకుని దాన్ని కొరికేసాలే. హలో సరే ఏమే నా ఫ్రెండ్ సుధీర్ వస్తున్నాడు. ఓకే ఆడు రాగానే ఏంటి? ఏం లేదు ఏమని పెడతాం కదా అని. సరే నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అయిపో. ఓకే. రే రాంప్రసాద్ ఎన్నాళ్ళు ఏంద్రా నిన్ను? ఇంకా మానలే ఏంటిది? నువ్వు కూడా మానలేదు ఇంకా? పుట్టినప్పుడు వచ్చి ఎలా పోతాయి? ఏమే ఏ సుధీర్ ఇదేట్రా? ఎక్కడికి వెళ్తున్నావు? అది అంటుంది నీకు ఎలాగో దానికి మ్యానరిజం. ఓహోహో అవునా? భలే ఉందిరా. మ్యాచ్ ఏం చూస్తున్నారా? సంబంధాలు ఏమైనా? మొన్న సంబంధం చూసారా? కూతురి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా మాట్లాడాలి. లోపల తీసుకెళ్ళి ఏమంటే ఒకసారి మీ పేరు చెప్పండి అన్న. ఆయన ముద్దోడుదనేమో రిజెక్ట్ చేసింది. అర్రే మరి మ్యానరిజం చెప్పొచ్చు కదా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అదే చెప్తామని. అత్తయ్య గారు నాకు అలవాటు ఉందండి అని అనేసరికి వాళ్ళ అమ్మ ఏమో అడ్వాంటేజ్ తీసుకొని ముద్దు పెట్టేసింది. మరి మామయ్య గారు చెప్పొచ్చు కదా. మామయ్య దగ్గరికి వెళ్ళా. మామయ్య గారు పొరపాటున అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి నా మేనేజ్మెంట్ అనే లోపు ఈడు ఇంకా అంతకంటే డేంజర్ లో ఉన్నాడు. నన్ను ఏకంగా రూమ్ లో తీసుకెళ్ళిపోయాడు. అవును తాత ఎలా ఉన్నాడు? తాతకే బ్రహ్మాండంగా ఉన్నాడు. నువ్వు అది మానరా బాబు. తాతకే అంటే ఏం చేస్తాడేమో అనుకుంటున్నా. తాత ఈ వయసులో ఏం చేయలేడు కదా. వీళ్ళు తాతను సరే. తాత ఏంట్రా? గుర్తుపడతాడు గుర్తుపట్టు చూద్దాం. తాత ఎవరు? ఇడు నా ఫ్రెండ్. గుర్తుపట్టావా? ఇదేట్రా అంటున్నాడు. నీకు ఎలాగో నాకు ఎలాగో మా తాత ముట్టుకున్నావు. తాత నమస్కారం. తాత గారు బాగున్నారా? గుర్తుపట్టారా? గుర్తురావట్లా. లోపలికి వెళ్తా నించు. పద పద నేను లోపలికి స్నానం చేస్తాను. ఈ లోపల నువ్వు ఆడుతావు. కూర్చోండి మాట్లాడుకుందాం అంటున్నా. ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే ఏమర్థమైంది? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? మీ పెళ్ళి ఇన్నేళ్ళైంది పిల్లలు లేరంట? అంటే వాడిని ఎప్పుడు లోపలికి అని పిలిచినా కూడా తప్ప ఏం చేయట్లేదు. ఓకేనా? ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ మీ ఆవిడ ఏంట్రా దేవత. హలో ఏంట్రా మోషన్ ప్రాబ్లమా? కాదురా మరి మన ఫ్రెండ్ భాస్కర్ కదా. భాస్కర్ ఆవిడ చచ్చిపోయిందట. చచ్చిపోయిందా? అదేంట్రా నేను రాత్రి కదా ఇద్దరం కలిసి. భాస్కర్ మా ఆవిడ చచ్చిపోయిందిరా. అదేంట్రా? ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. అరే దాని గురించి నీకు తెలుసు కదా. మొన్న ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాం. నేను రాత్రి వాళ్ళ ఆవిడతో ఏంటి ఓ 5 నిమిషాలు ఫోన్ లో మాట్లాడారా? అంతేనా? రే తాతని పిలిస్తే విషయం చెప్పి వెళ్ళిపోతారా? తాతయ్య
తాతయ్య గారు నిన్న రాత్రి మా ఆవిడ ఆవిడ చచ్చిపోయింది. ఎలా జరిగిందిరా? ఏం చేస్తామండి, కడుపులో పురుగులు పడ్డాయన్నాను. పురుగుల మంది తెమ్మంది. అయ్యో తెచ్చాను. అప్పుడే ఎలా జరిగిందిరా ఇది? ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. ఏం చేస్తాం తాత, మన చేతిలో ఏం లేదు. ఏదైనా అంత తాతకి ఏదో హార్ట్ అటాక్ వచ్చాను కొంచెం. మధ్య ఎంబీబీఎస్ చేశాను కదా. ఎంబీబీఎస్ కదా, ఆర్ఎంపీ చేశాను. నువ్వే మా తాతకి. నీకెందుకు, మీ తాత నేను చూసుకుంటా కదా. సుధీర్ తర్వాత ఇగో తాత తాత చచ్చిపోయాడురా. చచ్చిపోయాడా? రే మీరు ఈయన ఎయిర్పోర్ట్ లో చూడండి, నేను మా ఆవిడ ఎయిర్పోర్ట్ లో చూస్తాను. అరే నువ్వు ఖాళీ ఉన్నప్పుడల్లా మా ఆవిడ ఇంట్లో ఉంటది, వచ్చే భోజనంకి. కంగారేం పడద్దు, మీ ఆవిడ నేను. భాస్కర్ అప్పుడప్పుడు భాస్కర్ భాస్కర్ తాత తాత కష్టం రా. తాత చచ్చిపోయాడా? కంప్లీట్ గా చచ్చిపోయాడు. డాక్టర్ అన్నావు, ఆర్ఎంపీ అన్నావు, మళ్ళీ అదే ఏదో పని చేస్తాను. ఆర్ఎంపీ అన్నారు కదరా, ఎంబీబీఎస్ కాదు. సరే నేను కావాల్సిన పనులు చూస్తాను. ఎసే చూసుకో దా. కొడితే పిచ్చి పిచ్చేస్తాలే. తాత ఆడది ఎప్పుడు చింతపండు లాంటిది. పప్పుచారుకి చింతపండు ఎంత అవసరమో ప్రతి మగాడికి ఆడది అంతే అవసరం. నా చింతపండు మగాడి ముందు ఆడది ఎప్పుడు తలదించుకునే ఉండాలి. ఆడదాని ముందు మగాడు ఎప్పుడు తలదించుకొని ఉండకూడదు, వంగి కూడా ఉండకూడదు. ఒక్క నిమిషం నీతో మాట్లాడొచ్చా? జీవితాంతం నువ్వు ఇలా పర్మిషన్ తీసుకోవడానికే సరిపోయింది నా చింతపండు. పర్మిషన్ తీసుకోకపోతే పొళ్ళు రాళ్ళు కొడతావు కదా. మళ్ళీ పెట్టిస్తున్నాగా. రాళ్ళు కొట్టడం ఎందుకు, మళ్ళీ పెట్టించడం ఎందుకు? ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకో చెప్పు. నాకు 500 కావాలి. ఎందుకట? మా పుట్టింటికి వెళ్ళి వస్తానే. పుట్టింటికి వెళ్ళి చింత చెట్లు ఏమన్నా నాటాలా? మా అమ్మ నాన్న చూసి వస్తాను. ఇక్కడ నన్ను చూసుకో సరిగా, అక్కడ వెళ్ళి చూద్దు గాని. ఎరకైందా? ఇదిగో ఈడుంది తీసుకో. ఒక ఇక్కడ నిమిషం ఆగు. ఇట్రా. ఏంటి ఎతుకుతున్నావు? ఏంది? అక్కడ మా నాన్నకి చాయ్ తాగడానికి గ్లాస్ లేకపోతే నువ్వే ఇక్కడ పీకడానికి కోడికలు లేవు, మీ నాన్న పీకడానికి నెమలికలు కావాలనా? ఇగో అక్కడ పోయి అమ్మ నాన్న ప్రేమలో మునుగకు. సాయంత్రం కల్లా ఇంట్లో ఉండాలి. ఎరకైందా? చాన్నాళ్ళ తర్వాత వెళ్తున్నాను కదా శోభ, రేపు ఉదయాన్నే వస్తానే. ఉదయానికి వస్తే ఉదయం కల్లా ఇక్కడ పాట కట్టి పెడతాను, వస్తావా? లేదు సాయంత్రానికి వస్తాలే. మా అమ్మ నాన్న ఉసురు తగిలిపోతావే. ఏమన్నావు? ఉసురుకాయలు తెస్తాను అంటున్నా. ఆ ఉసిరికాయ పచ్చడి నీకే పెడతాలే. ఉసురుకాయలు వద్దులే. హలో చెప్పానా చింతపండు? ఏంది మీ మరిదికి పిల్ల? ఆ చింతపండు గాడికి పిల్లని ఎవరిచ్చారే? సరే కానీ ఆ పొట్టి లక్ష్మిని పిలిచినావా? ఆ కొద్ది ఫంక్షన్ లో అదే హడావుడి చేస్తుంది, దాన్ని పిలు నా చింతపండు దాన్ని. సరే సరే వస్తా. ఈ ఫంక్షన్ కి పోకపోతే ఒక మాట, పోయితే ఇంకో మాట. సరుపా సర్ ఏం శోభకిట్టచ్చావు? ఏం లేదు, కొద్దిగా పెళ్లికి పోవాలి, కొన్ని నగలుంటే ఇస్తావా? మళ్ళీ రాగానే ఇచ్చేస్తా. అయ్యో దాందే భాగ్యమంక తీసుకో. ఈ రోజుల్లో పెళ్లిలో యువతి ఎంత అందంగా ఉందనేది ఎవరు చూడట్లేదు నా చింతపండు. యువతి ఎంత వేసుకొని వచ్చిందనేది చూస్తున్నారు. ఇదిగో అక్క. థ్యాంక్స్ శోభా, థ్యాంక్స్ అరూపా. జాగ్రత్త. ఏంటో శోభక్క పెళ్లి కనిపోయి 2 రోజులు అయింది, ఇంతకు వచ్చిందో లేదో వెళ్ళి చూస్తే పోలే. శోభక్క, ఓ శోభక్క, వచ్చావా అక్క? ఏందో అక్క నువ్వు లేక గల్లీ మొత్తం బోసిపోయింది అనుకో. ఎంతనే నువ్వు ఉంటానక్క గల్లీ మొత్తం గలగలగలా ఉంటది. అదే మరి, నోరు మంచిది అయితే ఊరి మంచిది అంటారు. ఇదే నీ మాటే గరుగు కానీ నీ మనసు వెన్నపూస ముద్ద. పోయేటప్పుడు ఏం తీసుకెళ్దాం? చింతపండును కూడా తీసుకెళ్ళాం. నిజమే అక్క. నా నగలేదో ఇస్తే నేను వెళ్ళి మెరుగు పెట్టించుకుంటానక్క. నీ నగల నాకెప్పుడు ఇచ్చినావే? అదేంటక్క అట్లా అంటావు? 2 రోజుల క్రితం నువ్వేగా నా నగలు తీసుకుని పెళ్లికెళ్ళావు. నేను నీ నగలు తీసుకొని పెళ్లికి పోయినానా? అబ్బో నువ్వు మామూలు చింతపండు కాదా నువ్వు? నీ ఇంటి సైడ్ చూసే 10 రోజులు అవుతుంది. నేను నువ్వు అడగక్క, నీకు దండం పెడతాను. అక్క అక్క అని చెప్పి నాకే బొక్క పెట్టేటట్టున్నావు. నువ్వు మామూలు చింతపండు ఆడతాను కాదు, చిత్రాంగి నువ్వు. నా నగలు తీసుకొని నన్ను చిత్రంగా అంటున్నావు. ఇది ఎక్కడ చిత్రం అక్క? ఇదిగో నా మొగుడికి నగలు లేవని తెలుస్తుందని చెప్పి 2 రోజుల నుంచి కొంగు కప్పుకొని తిరుగుతున్నాను అక్క. నేను కొంగు కప్పి నాకు దుప్పటి కప్పేటట్టున్నావు నువ్వు.
ఇన్ని రోజులు నువ్వు నా సొంత సెల్లెలనుకున్నా ఇలాంటి దాన్ని తెలిస్తే నా గడప కూడా తొక్కనిచ్చేదానిగా ఇన్ని రోజులు నా చింతపండు జీవితంలో నీ గడప తొక్కనక్క నా నగలు నాకు ఇచ్చే నీకు పుణ్యం ఉంటుంది. అరే మళ్ళీ అదే మాట. అవును నేను నగలు తీసుకున్నా అంటున్నావు కదా, నేను నగలు తీసుకున్నట్టు ఏమైనా రుజువు ఉందా? నా ఏలిమిత్రాలు నీ దగ్గర ఉన్నాయి? ఆడాలన్నాక నగలు తీసుకుంటారు, ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. దాంట్లో రుజువు ఏముందక్క? ఓ నువ్వు మామ పక్క ఆడదాని మీద నిందలేస్తావు, నువ్వు మామూలు ఆడదాని కాదు. ఇదిగో నిమ్మ కూడా వచ్చాడు. ఆయన వచ్చేస్తాడా? నీకు దండం పెట్టాను బాగక్క. నువ్వు ఆగు. ఏమండి వచ్చేసారా? తాగడానికి వేడి నీళ్ళు, స్నానానికి కాఫీ పెట్టనా? అదే అండి, తాగడానికి కాఫీ వేడి నీళ్ళు. ఎందుకే కంగారు పడుతున్నావు నువ్వు? కంగారు ఏం లేదండి. ఏంటి నిండుగా కొంగు కప్పుకున్నావు? వచ్చింది పరాయి మగుడు కాదు, నీ మగుడు. ఆ కొంగు తీసేసి నీళ్ళు. ఏంటి అది మొగుడు పోయిన దాంట్లో బోడిపోడుకున్నావు? ఆ నగలేసుకొని సావచ్చు కదా. అరిగిపోతాయని చెప్పి బీరువాలో పెట్టానండి. అబ్బో నీ పొదుపు, ఆ పొదుపే ప్రతి ఆడోళ్ళకు ఉంటే పంజాగుట్టలో 10 బంగ్లాలు ఉండేటి ప్రతి మొగోడికి. రేపు మా సార్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. నిండుగా నగలేసుకొని రా, ఇలా బిచ్చపు దానిలాగా రాకు. నగలా? దానికి పక్కన వేసుకొస్తా. అయినా మీకేటండి ఇలా చెమటలు పట్టు అలసిపోయారా ఏంటి? మీరు ఏదో మిస్టేక్ చేస్తే ఇలాంటి టచ్ అప్లు ఇస్తారే. ఏం మిస్టేక్ చేసావు చెప్పు? అయ్యో రామరామ, నేనేం మిస్టేక్ చేయలేదండి. రేపు పొద్దున సత్యనారాయణ అతమంట నగలు లేవంటే చంపి పడేస్తాడు. ఏం చిక్కులు తెచ్చి పెట్టావు శోభక్క నాకు నువ్వు? శోభక్క, ఓ శోభక్క, ఏందా మళ్ళీ వచ్చినావు? పొద్దున్నే సత్యనారాయణ అతనికి వెళ్ళాలంటక్క. నా ముగుడికి నగలు లేవని తెలిస్తే చంపి ఉప్పు పాత్రేస్తా. నీకు దండం పెడతా, నగలు ఇవ్వక్క. ఇన్ని రోజులు నిన్ను ఎంత మంచిదాన్ని నా సొంత సెల్లెలు అనుకున్నానే. నువ్వు నా మీద నిందలు మోపుతున్నావు అంటే ఈ రోజు నుంచి నా సెల్లెలే చచ్చిపోయింది. అక్క ఇస్తే నా నగలివ్వు, లేదంటే నీ చేతితో కూర్చుంత విషయమని నేను తాగి చేస్తాను. అంతేగాని నగలు లేవని మాత్రం అనక. అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను చెప్తున్నాను కదా. స్వరూప ఏంటి ఏమైంది? ఇదిగో సిద్ధపడు దాన్ని నగలు తీసుకొని ఇవ్వట్లేదంట. నేను ఎలా కనపడుతాను దానికి? నేను స్వరూప చాలా మంచి అమ్మాయి, అయినా తన దగ్గర నగలు తీసుకొని ఇంట్లో ఏమైనా దాచిపెట్టాము చూడు ఒకసారి. నీకు ఎన్నిటికి రమ్మంటే ఎన్నిటికి వచ్చినావు? టైంకి రావడం తెలియదు నీకు, మధ్యలో ఇలా చెప్పడం మాత్రం బాగా తెలుస్తుంది. నీకు ఎరకైందా? మూసుకొని ఇంట్లో పో. కాలు బదలని చెప్తున్నాను. ఇదిగో ఇట్లా కాదు కానీ నీ మొగుడు మూతే మాట్లాడుతా. ఏది ఇలాంటి చింతపండు చేసుకున్నావేంటి నువ్వు? ఏమై శోభ గారు, నీ చింతపండు నగలు నేను తీసుకొని ఇవ్వట్లేదంట. ఎలా కనపడుతున్నాను నేను? ఇదిగో నాకు పూటక లేకపోతే మంచి నీళ్ళు తాగానే బతుకుతా, కానీ ఇట్లాంటి సాతగా నాకు చెప్పు దాని చింతపండు దానికి. ఏమే నగలన్నీ ఇంట్లో పెట్టానన్నావు నువ్వు? ఈ చింతపండు మాట్లాడవద్దు, చెప్పు అభిరామ్ వాడికి దానికి. ఏమే ఇట్రా నువ్వు. నేను నానా సంకల్ నాకి నా రక్తాన్ని పిండి పిప్పి చేసి నీకు నగలు చేయిస్తే నువ్వు మీకు దండం పెడతానండి. నేను నగలు ఈవిడికే ఇచ్చాను. నాకు ఇవ్వలేదు. సరే అయితే నీకు నేను నగలు ఇవ్వలేదని చెప్పి ఎదురుగా కనపడుతున్న ఇద్దరు దేవుళ్ళ మీద కొట్టా చెప్పు. చెప్తాను. నేనే ఇస్తాను చింతపండు, నాకేం అవసరం? నగలు ఇచ్చింది నువ్వు అని చెప్తున్నావు కదా, నువ్వే. నేను ఎందుకు వేస్తాను? నగలు నేను ఇచ్చి నేను కొట్టేస్తానే. నువ్వు ఇచ్చాను నువ్వే చెప్తున్నావు కదా, నువ్వే. నేను ఎందుకు వేస్తా? నాకు బాబు గారి మీద ఒట్టు. నేను నా నగలు నీకే ఇచ్చాను. నీ ప్రొటీవే పెడతాను. వేస్తా. నాకేమన్నా భయమా? వేస్తా. దొంగ ఎవరో నేనెందుకు భయం? నేను మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నీ నగలు తీసుకోలే. నువ్వు ఒట్టు సరిగ్గా వేయలేదు. నా కొంపను మొత్తం కొల్లేరు చేసావు కదా నువ్వు. అయినా నువ్వు ఆ మెట్టలు దానికి ఎందుకు ఇచ్చావు నగలు? నువ్వు ఎందుకు ఇచ్చావే నువ్వు? ఆ నగలు దాని దగ్గర ఉన్నాయని నాకు తెలుసు, అది ఇవ్వదని కూడా నాకు తెలుసు. నీకెలా తెలుసు? మొన్న రమాకాంత్ నాకు 20,000 రూపాయలు ఇవ్వవా, నేను చిట్టి లేపిన తర్వాత ఇస్తా అన్నది. చిట్టి లేపిన తర్వాత వెళ్ళి అడిగితే రమాకాంత్ నాకు ఎప్పుడు ఇచ్చావా అన్నది. మరి ఆ విషయం నాకు చెప్పలేదు. నువ్వు నగలు ఇచ్చిన విషయం నాకు చెప్పినవా? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? మెంటల్ దాన్ని నేనే మెంటల్ గానే అంటే నాకు మెంటల్ దానికి దొరకావు నువ్వు. పద. నా నగలు ఇదిగో నేను మార్కెట్ పోతున్నా. ఇదిగో ఆ మెల్ల ఉన్న హారం నాదే. అబ్బో నా మొగుడు కూడా నీ మొగుడు అనలేదు ఇంకా. నా హారం నాకు బాగా తెలుసు. అబ్బో దేశంలో బొచ్చెడు హాలాలు ఉంటాయి ఇట్లాంటి అన్ని నీవేనా? నా చింతపండు. నా నగలు తీసుకునే ఎవ్వరు బాగుపడలేదు. నాశనం అయిపోతుంది. మట్టి కొట్టుకొని పోతావు.
అబ్బో ఇక్కడ మంత్రాలకే సింతకాయలు రాలట్లేదు, మాటలకేం రాలితే ఎట్రిక కూడా రాలదు. ఎరిపోయిందా? ఇగో రశ్మి, పెళ్ళికి పోతున్నా, చేతికున్న ఉంగరం మళ్ళీ ఇచ్చేస్తా.